హలో హాయ్ వెల్కమ్ టు విజయ వెంకట్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము మా ఊరి తిరునాళ్ళకైతే వెళ్తున్నామండి అందరం కలిసి. తేజు అయితే ముందుగానే అమ్మ వాళ్ళతో వెళ్ళిపోయింది. తర్వాత అయితే మేమైతే ఒక 3 days అయితే తిరునాళ్ళకైతే వెళ్తున్నాము. తిరునాళ్ళు అయితే బాగా జరుగుతుంది మా ఇంటి దగ్గర. పెద్ద గుడి పెద్దాలమ్మ అంటారనమాట. భద్రావతి భావన ఋషి టెంపుల్ అండి. అది చాలా బాగా జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి అండి జరిగేది. చాలా బాగా జరుగుతుంది. అంతే ఎంత రెడీ అవ్వాలనుకున్నా పొద్దున్నే రెడీ అవుతాం అనుకుంటే తాతని రెడీ చేసి పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి మధ్యాహ్నమే అయిపోతుంది అనమాట. మళ్ళీ మా లిషిగాడికి టిఫిన్ తినిపించి అన్నీ చేసేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. ఎంత రెడీ కావాలన్నా కూడా రెడీ కాలేమన్నమాట. మొన్న ఏం చేశాడంటే మా లిషిగాడు మొన్న వాడు బర్త్డే రోజు దీపం మిగిలిచ్చుంటే మొత్తం పోయి బర్త్డే తర్వాత రోజు దీపం వెలిగిస్తూ ఉంటే మొత్తం ఊది కడ్డీలన్నీ ఒక 6 7 ఉంటాయి. అన్నీ పట్టుకొని మంట పెట్టేసి అవి బాగా కాళ్ళు ఉన్నాయన్నమాట. వీడెక్కడ ఏం చేస్తున్నాడు అని చూసేసరికి దేవుడి రూమ్లో ఉన్నాడు. ఇంక నేను అవి ఈరా అంటే ఈలేదు. ఇంక నేను కొడతానని చెప్పి భయంతో మొత్తం విసిరేసాడనమాట. అవి నా ముఖం పైన పడినాయన్నమాట. ఇక్కడ అవన్నీ బాగా మొన్నటి వరకు బాగున్నాయన్నమాట. ఇప్పుడైతే తగ్గిపోయినాయి. అట్లా చేశాడండి. అందుకే వాడికి భయం లేదు అసలు. కొంచెం బాగా భయం పెట్టాలి. ఇప్పుడైతే అందరం కలిసి నైట్ టైం అయింది. ఇప్పుడు కళ్యాణం కాడికి వెళ్తున్నామన్నమాట. స్వామి కళ్యాణం కాడికి ఇట్ట నిలడుకో. నేను పట్టుకుంటే మా మొహం చూడు ఎట్లా పడుతుందో. ఏం రావాలా గుడిలోకి మీరా? వాళ్ళు వెళ్ళిపోతున్నారు. లైట్ డెకరేషన్ బాగుంది కదా. డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. నేనా ఏం నేర్చుకోవాలి? కొత్త సెల్ అంతే. 4 అడుగులు వేస్తే గుడి వస్తుంది. గుడే పొద్దున పూట తీస్తే బాగా లైటింగ్ వస్తుంది అని. అంగళ్ళే రేపు 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 ఏమన్నా అంగళ్ళు ఉంటే మీతాడి కూర ఉంటే రేపు పారా 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 నన్ను ఎందుకు పట్టుకుంటావురా? చెప్పులే ఆడబెట్టుకునిండ్రు. మేము పోయేసి వచ్చేసాం కూడా. అవునా? ఎందుకంటే ఎక్కువ ప్లేస్ ఆక్యుపైడ్, ఎవరు ప్లేస్ ఇవ్వట్లేదు. అవునా? నుంచి కుర్జీలు లేవు. కుర్జీ లేకపోతే పోనీలే. అన్ని కుర్జీలా? హిమజ కుర్చీలా? రండి రండి రండి. ఎట్లా మమ్మీ మనం ఎట్లా మాకు అసలు కాళ్ళు నొప్పులు తీస్తున్నాయి. ఏదో అత్త వాళ్ళ అట్లా ఈ సైడ్ హలో హలో నిన్నే స్పెషల్గా వీడియో తీసాను. ఈడ కడప పోయిందమ్మా. కడప నుంచి వచ్చినామా. తను మా పక్కింటి వాళ్ళు బాగా మాట్లాడతారనమాట. బాగా అమ్మాయి బాగా మాట్లాడుతుందన్నమాట. మా లిషిగాడితో బాగా ఆడిపిస్తూ ఉంటుంది. బాగా మంచి వ్యక్తి అనమాట. బాగా మేమందరం బాగా కలిసి ఉంటాం అనమాట. బాగా హ్యాపీగా ఉంటుంది. బాగా జోక్స్ వేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడైతే మా పిన్ని మా అత్త వాళ్ళు వెనకాల ఉన్నారనమాట. మా పిన్ని వాళ్ళ ఆడబిడ్డ అనమాట. వాళ్ళు కూడా కళ్యాణం కాడికి వచ్చారు. ఇంకా చూస్తూ ఉన్నారు. మేమే లేట్ అనమాట. ఇక గుళ్ళేకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వద్దామని గుళ్ళేకి అయితే వెళ్తున్నాను. మనమా మన ఊరు దేవుడే ఆడు. లోపలికి పోతామా? దండం పెట్టుకొని వస్తామా? ఎవరో ఒకరు వేస్తారా?
ఇదో ఇదో వదిలేసి నిషు చెప్పులు వదిలిపెట్టరా, చెప్పులు వదిలిపెట్టరా, కింద వదులు. నలుగురు కూడా మాకు చాలా కష్టమని చెప్పి సత్పురుషులంతా కూడా ఆ పుట్టిప్పుడు కూడా సూచిస్తూ ఉంటారు. అప్పుడు వివాహం చేశాడు. అదేవిధంగా ఈ కన్యాదాతలు కూడా వచ్చి ఆ కైతవ్యానికి తమ సామాగ్రంగా అత్య వారు సంకల్పం ఇస్తారు. సంకల్పం ఇచ్చిన తర్వాత వివాహం ప్రారంభమవుతుంది. వివాహంలో ఆ గర్వముగా విశ్వస్యాలను సత్యవాదం ఆత్మభూవాలు చట్టం అన్ని సర్వదేవతలను ఆవాహన చేసి అది ఈ తరమంతా పవిత్రం కావాలి, ఆ మనసంతా శుద్ధిగా శుభ్రతగా పవిత్రంగా స్వామి యొక్క దూరం కావాలి అని చెప్పి ఆ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఎదుర్కోల మహోత్సవం ఆనాడు అమ్మవారి స్వామివారి ఆ ఎదుర్కోల మహోత్సవం కూడా జరుగుతుంది. అయిన తర్వాత కళ్యాణం అయితే ఎంతో బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. కళ్యాణం అయితే చూసి వెళ్ళాము. తర్వాత నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ వెంకట్ బ్లాగ్స్. బాయ్ బాయ్.